హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. నెక్స్ట్ వే కంపెనీ వాళ్ళు బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ జాబ్స్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా ఉంటాయి. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో నెక్స్ట్ వే కంపెనీ వాళ్ళు బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ జాబ్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ కింద వీళ్ళు వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇంటర్ డిప్లొమో క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో అటువంటి వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండర్ గ్రాడ్యుయేట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో నేటివ్ స్పీకర్ తెలుగు లాంగ్వేజ్ వచ్చిన బాగా మాట్లాడడం రాయడం వచ్చి ఉండాలన్నమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మన తెలుగు వాళ్ళు అండ్ అలాగే తెలంగాణ వాళ్ళు తెలుగు లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబౌట్ నెక్స్ట్ వే కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ వే ఈజ్ వన్ ఆఫ్ ది ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఈజీ టెక్ స్టార్టప్ కంపెనీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ కనుక చూసుకున్నట్టయితే అండ్ ఇండివిజువల్ విత్ ఎక్సలెంట్ తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ ఎబిలిటీస్ అండ్ అలాగే ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో అటువంటి స్కిల్స్ ఉన్న వాళ్ళని వీళ్ళు రిక్రూట్ చేసుకోవడానికి అయితే చూస్తున్నారనమాట. తెలుగు కమ్యూనికేషన్ బాగా వచ్చి ఉండాలన్నమాట. ఇంటర్పర్సనల్ ఎబిలిటీస్ కూడా మీకు ఉండాల్సి ఉంటుంది. హైలీ డెడికేటెడ్ ఇండివిజువల్స్ హూ ఆర్ హార్డ్ వర్కింగ్ అండ్ విత్ ఎక్స్ట్రీమ్ డిటర్మినేషన్, రిలయబుల్, ఇండస్ట్రీ ట్రస్ట్వర్తీ ఇండివిజువల్ హూ కెన్ ఈజీ బిల్డ్ ర్యాపోర్ట్ విత్ ప్రాస్పెక్ట్స్, పీపుల్ విత్ ఎ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ ఎంపాథీ అండ్ గ్రేట్ పేషెన్స్ అనమాట. సో ఎవరైతే హైలీ డెడికేటెడ్గా ఇండివిజువల్గా ఉంటారో హార్డ్ వర్కింగ్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉంటారో సో అటువంటి వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి చూస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీపుల్ విత్ ఎ సిస్టమిక్ అప్రోచ్ అండ్ బిల్డింగ్ సేల్స్ ఫనల్, ట్రాకింగ్ ఫీడ్బ్యాక్, ప్రియారిటైజింగ్ టాస్క్ అండ్ కన్సిస్టెంట్లీ ఎక్సీడింగ్ టార్గెట్స్ విత్ ఇన్ ది డెడ్ లైన్స్ అనమాట. ఏ సేల్స్ మైండ్ సెట్ ఉండాలి అండ్ అలాగే కమ్యూనికేట్ నెక్స్ట్ వేవ్ ఆఫరింగ్స్ అండ్ అలాగే ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇవి వచ్చేసి మీకు ఉండాల్సిన స్కిల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఫ్యాషన్ ఫర్ డెలివరింగ్ ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ అట్ ఆల్ టైమ్, సేల్స్ ఎక్స్పీరియన్స్ విత్ ది ఈజీ టెక్ డొమైన్ ఈజ్ అన్ అడిషనల్ అడ్వాంటేజ్ అనమాట. సో మీకు ఇంతకుముందు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కనుక సేల్స్లో ఉన్నట్టయితే మీకు అడిషనల్ అడ్వాంటేజ్ అయితే అవుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. వాట్ విల్ యూ బీ డూయింగ్ కనుక చూసుకున్నట్టయితే యాక్టింగ్ యాజ్ ఎ మెంటర్ గైడ్గా మీరు ప్రవర్తించాల్సి ఉంటుంది. అండ్ అలాగే కౌన్సిలింగ్ లర్నర్ ప్రాస్పెక్ట్స్, ఆఫరింగ్ కెరీర్స్ అడ్వైజ్, అలాగే ప్రొవైడింగ్ ఎ సెన్స్ ఆఫ్ హౌ CCBP 4.0 ప్రోగ్రామ్స్ కెన్ యాక్సిలరేట్ దర్ కెరీర్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి CCBP 4.0 ప్రోగ్రామ్స్ వల్ల వాళ్ళ కెరీర్ ఏ విధంగా గ్రోత్ అవుతుంది, ఎలా ముందుకు వెళ్తుంది అనే దాని గురించి మీరు చెప్పాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎస్టాబ్లిషింగ్ ది ఎఫెక్టివ్నెస్, ది యూనిక్నెస్ ఆఫ్ CCBP 4.0. సో ఈ ప్రోగ్రామ్కి జాయిన్ అవ్వడం వల్ల మన కెరీర్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అనే దాని గురించి మీరు చెప్పాల్సి ఉంటుందన్నమాట. మెయింటైనింగ్ ఏ డీటెయిల్ డేటాబేస్ ఇంటరాక్షన్స్ లీడ్స్, ప్రొవైడింగ్ కాన్స్టెంట్ ఫీడ్బ్యాక్, ది క్వాలిటీ ఆఫ్ లీడ్స్ టు రెస్పెక్టివ్ టీమ్ అనమాట. క్యారింగ్ వీక్లీ రెవెన్యూ అండ్ ఎన్రోల్మెంట్ టార్గెట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంపెన్సేషన్ కనుక చూసుకున్నట్టయితే అర్న్ అప్ టు మీరు 6 lakhs per annum వరకు మీరు శాలరీ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ ది మీ యొక్క పర్ఫార్మెన్స్ బేస్డ్ బట్టి ఇన్సెంటివ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. లాంగ్వేజ్ నోన్ కనుక చూసుకున్నాను నేటివ్ స్పీకర్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్, తెలుగు వాళ్ళకు అండ్ అలాగే తెలంగాణ వాళ్ళకు వచ్చేసి మీకు తెలుగు లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది అనమాట. గుడ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ అండ్ యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వర్క్ లొకేషన్ అండ్ అలాగే వర్కింగ్ డేస్ కనుక చూసుకున్నట్టయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కరెంట్లీ అండ్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు కమ్ టు ది ఆఫీస్ వెన్ ఎవర్ రిక్వైర్డ్ అనమాట. సో అవసరం ఉన్న టైంలో మీరు ఆఫీస్ లొకేషన్కి వచ్చి అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. కంప్లీట్గా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఇస్తారు. వీక్లో 1 or 2 days మీరు ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. యాజ్ రిక్వైర్డ్ అవసరం ఉన్న టైంలో మాత్రమే. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ అప్లై నో బటన్ పైన మీరు క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంటర్ డిప్లొమా వాళ్ళు హ్యాపీగా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్ లొకేషన్ నుండి ఈ యొక్క నెక్స్ట్ వే కంపెనీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. ఇంట్రెస్టెడ్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి గైస్. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.